తాడేపల్లిగూడెం పురదేవతగా మనందరి చేత దివ్య నీరాజనాలు అందుకుంటున్నటువంటి శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మార్చి 12వ తారీఖు నుంచి 22వ తారీఖు మరియు 27వ తారీఖు వరకు చక్కగా 16 రోజుల పాటు అమ్మవారి యొక్క సంస్థానంలో జాతర మహోత్సవానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పనులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ప్రముఖులు. అదేవిధంగా వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునే విధానంగా ప్రణాళికలకు శ్రీకారం చుడుతున్నారు. మరి జాతర మహోత్సవాలలో ఉదయకాలంలో చక్కగా 12వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు విశేషంగా అమ్మవారికి కుంభాభిషేకానికి సంబంధించినటువంటి యజ్ఞ యాగాది క్రతువులు జరపడం జరుగుతుంది. వైదిక పరంగా సాయం వేళ చక్కగా ఆ అమ్మవారి యొక్క సన్నిధిలో వైదిక పరమైనటువంటి బలిహారాలను సమర్పణ చేయడం జరుగుతుంది. వైదికంగా అంటే చక్కగా పసుపు కలిపిన అన్నం, కుంకుమ కలిపిన అన్నం, అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి పదార్థము మరియు గుమ్మడికాయలు, అలాగే నిమ్మకాయలు ఇత్యాదిగా ఏర్పాటు చేసినటువంటి సశాస్త్రీయమైనటువంటి బలిహరణ కార్యక్రమాన్ని అమ్మవారి సన్నిధిలో చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి ద్రవ్యాన్ని అమ్మవారికి బలిహరణగా సమర్పణ చేయడం జరుగుతుంది. ఈ బలిహరణ సమర్పణ చేయడం వల్ల ఏమిటయ్యే ఫలితం అనేది ఆ రోజు జరిగేటువంటి విశేష కైంకర్యాలలో మీకు పెద్దల చేత చెప్పించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాంత అభివృద్ధి, లోక కళ్యాణము, సస్యశ్యామలం, తాడేపల్లిగూడెం పురదేవతగా అమ్మవారిని నమ్ముకున్న జీవన గమనాన్ని సాగిస్తున్నటువంటి అందరికీ కూడా సమస్తమైనటువంటి శుభాలు కలగాలనేటువంటి మంచి సంకల్పంతో ఈ యొక్క పుణ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గడప గడపకి కూడా అమ్మ ఆడబడుచు కాబట్టి తాడేపల్లిగూడెంతో అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జరుపుకునేటువంటి పెద్ద పండుగ అమ్మవారి జాతర. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జాతర మహోత్సవాలలో పాల్గొని 22వ తారీఖు మార్చి 22వ తారీఖు అమ్మవారికి నైవేద్యం ఎవరి విధానంలో వారు సమర్పణ చేసుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు మార్చి 22 ఆదివారం. ఆడబడుచులను పిలుచుకోవడం, చక్కగా బంధుమిత్రాదులను పిలుచుకొని చక్కగా నైవేద్యాలు పెట్టుకుని ఆడబడుచులను సత్కరించుకునేటువంటి మహోత్తర కార్యక్రమం మార్చి 22 చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి మరీ చెప్పుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా జాతర మహోత్సవాలలో అమ్మవారు దర్శించండి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా చక్కగా వచ్చి అమ్మవారి యొక్క సేవలో పాల్గొని తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.